సో, ఈ రెసిపియెంట్స్‌కి చాలా మందికి అంటే ఎగ్స్ లేని వాళ్ళకి, ఎగ్స్ తీసుకునే వాళ్ళకి చాలా అపోహ ఉంటది. ఏంటంటే ఐవీఎఫ్ ప్రోగ్రామ్‌లో ఈ ఐవీఎఫ్స్ ఈ డోనర్ ఎగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బేబీ సరిగ్గా పుట్టరు. ఒకటి తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయ్యి, పిల్లలయ్యి ఉండి, వాళ్ళ పిల్లలు బావున్నారంటేనే క్వాలిటీ బావుందన్న వాళ్ళ నుంచి మనం ఎగ్స్ తీసుకుంటాం. ఏజ్ గూడా తక్కువుంటది కాబట్టి, పుట్టబోయే బిడ్డల క్వాలిటీ గూడా మంచిగా ఉండే అవకాశం ఉంటది. సో, వాళ్ళ ఎగ్స్ గూడా అంత క్వాలిటీగా ఎంతవరకు అవి వస్తాయనేది గూడా సో, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళవన్నీ మనం చెక్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎవ్రీథింగ్ చెక్ జేస్తాం. ఇంకా మనము వాళ్ళ కలర్ ఏంటి? ఐస్ కలర్ ఏముంది? హెయిర్ కలర్ ఏముంది? ఇవన్నీ గూడా సేమ్ డోనర్‌కి, రెసిపియెంట్‌కి ఇద్దరికీ మ్యాచ్ అయ్యేలాగా జూస్తాం. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకున్నాకే మనము డోనర్‌ననేది తీసుకుంటాం. అలాగే డోనర్ ఎవరైతే ఎగ్స్ ఇస్తారో వాళ్ళకి మనం ఇన్స్యూరెన్స్ గూడా చేస్తాం. వాళ్ళ హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి. సో, ఇవన్నీ ఫాలో అయితాం. అలాగే అఫిడవిట్స్ అనేవి ఫాలో అవుతాం. ఎవరైతే ఏఆర్‌టీ బ్యాంక్ ఉంటదో ఆ సెంటర్స్ మాత్రమే ఈ డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అనేది చేయాల్సి ఉంటది. వాళ్ళ సెంటర్‌లో రిజిస్టర్ చేసి.